తెలంగాణ ప్రజలకు నమస్కారం. లియోనియా రిసార్ట్స్ 10,000 కోట్ల విలువైనటువంటి ఆ లియోనియా రిసార్ట్స్ బ్యాంకుల ద్వారా కేవలం 330 కోట్ల రూపాయలకే లాగేసిండ్రు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఠా. వీళ్ళు ఎవరంటే చెవెళ్ళ మాజీ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి. ఆయన కేవలం స్కాములు చేయడానికే కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు. గత నెల రోజుల క్రితం వెస్టర్న్లో ఆయన పేరు వచ్చింది, లియోనియాలో ఆయన పేరు వచ్చింది. హనుమాన్ టెంపుల్ అక్కడ ధ్వంసం చేసి దాని గురించి ఎవరు మాట్లాడరు, కానీ అక్కడ ఆ స్కామ్లో ఆయన పేరు వచ్చింది. ఏడ చూసినా 1,000 కోట్ల రూపాయలు, ఇప్పటి వరకు దాదాపు 40,000 రూపాయల స్కామ్లలో ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. మరి దీనిపైన ఈ లియోనియా రిసార్ట్స్ ఎంత విస్తీర్ణమో దాని కథ ఏంది, ఇది మొత్తం ఈరోజు నేను ఈడీకి ఇవ్వడం జరిగింది. ఇందులో పూర్తి స్థాయిలో బ్యాంకులు ఏ విధంగా, అందులో సమాధులు ఉన్నాయి, అందులో గుడులు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. ఈ బీజేపీ నాయకులకు అందులో లియోనియాలో ఉన్న గుళ్ళు గోపురాలు కనబడాయి, సమాధులు కనబడాయి. కానీ వాళ్ళకి రాజకీయాలు చేయడానికి ఏవి కనబడితే వాటి వరకే రాజకీయాలు చేస్తారు. మీ లియోనియాలో పోటీ చూస్తారు. ఇక ఆ గుళ్ళు గోపురాలు సమాధులు కుదబెట్టి బ్యాంకులలోకి వెళ్ళి రుణాలు దాదాపు 2,000 కోట్లకు పైగా తీసుకున్నట్టు పరిస్థితి. మరి దీనిపైన మరి ఈరోజు ఈడీకి పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా ఈ రుణాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండ్రు, దీన్ని జలవిహార్కు ఏ విధంగా అప్పచెప్పిండ్రు, జలవిహార్ రాజుకు ఏ విధంగా అప్పచెప్పిండ్రు, అసలు జలవిహార్ కిరాయిలు కట్టకుంటే ఆయన కిరాయిలు ఎగ్గొట్టినటువంటి మరి ఈ వ్యక్తికి ఈరోజు మరి లియోనియా రిసార్ట్స్ మొత్తం అప్పచెప్పడం జరిగింది. దీనిపైన వాళ్ళను ఇంకా చాలామంది ఇందులో టెండర్లు పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నా కానీ ఎవరు రాకుండా వాళ్ళందరినీ బెదిరించి, ముఖ్యమంత్రి సన్నిహితులు బెదిరించి అదలగొట్టి ఈరోజు కేవలం 335 కోట్ల రూపాయలకు మాత్రము ఇది కొన్న పరిస్థితి. ఇందులో దాదాపు 2,500 కోట్ల రూపాయలు వరకు ఈయన లోన్ తీసుకున్నారు. ఇది మొత్తం సిబిఐ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కార్యాలయం దగ్గర ఉండి దీన్ని మొత్తం పర్యవేక్షణ జరిపింది. దీని మీద మీరు పూర్తి స్థాయిలో ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రంజిత్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారి కార్యాలయము, ఆయనకు సన్నిహితులు, వీళ్ళందరి పాత్ర కూడా ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. మరి దీనిపైన ఇంత పెద్ద లూటు ఈరోజు నడుస్తే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడారు, ఆపోజిషన్ పార్టీలు మాట్లాడాయి. ఇంత పెద్ద కరప్షన్ దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆస్తులు కేవలం 335 కోట్లకే లాగేస్తే ఈరోజు పౌర సమాజం స్పందన లేకుండా ఈరోజు తెలంగాణ మేధావులు కూడా మౌనంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్